పోలీసులు వస్తున్నట్టు మనోహరి మనతో చెప్పలేదేంటి తాంత్రిక? ఇంతమంది పోలీసులుండగా బుజ్జమ్మను మనం ఎత్తుకెళ్లలేం. ఒకసారి తనకి ఫోన్ చేయి. వాళ్ళు వస్తున్నారు మాంత్రిక. హాయ్ అమర్. హాయ్. నమస్కారం సార్. హలో అండి. ఏంటి పార్థు ఇదంతా? మీ వాళ్ళు ఎందుకు వచ్చారు? బుజ్జమ్మ సేఫ్టీ కోసం నేనే పిలిపించాను అమర్. మంచి పని చేశారు సార్. బాగి గారు, ఆశ్రమం మొత్తం పోలీసు సెక్యూరిటీ అండర్లో ఉంది. ఈ రక్షణ వలయాన్ని దాటి ఎవరూ లోపలికి రాలేరు. సో యూ డోంట్ వరీ, ధైర్యంగా ఉండండి. థ్యాంక్ యూ పార్థు గారు. పోలీసుల మీద ఉన్న నమ్మకం నా మీద లేదు కదా నీకు? అయ్యో అమర్, ఇందులో తన తప్పేం లేదు. నువ్వు పోలీసులను వద్దన్నావు, కానీ నేనే సేఫ్టీ కోసం పిలిపించాను. పిల్లలు, సార్ వాళ్ళు వచ్చారు, రండమ్మా. రండి పిల్లలు. థ్యాంక్ యూ. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ. ఏంటి మేడం ఈ ఫార్మాలిటీస్? మా తృప్తి కోసం సార్. ఈ రోజు మీరంతా ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది సార్. రండి సార్. రండి సార్. మనం ఈరోజు ఈ సారిలో చాలా బాగున్నాం. మనం సింప్లీ సూపర్. థ్యాంక్ యూ. రామను, ఎవరు మనోహరి? ఆ ప్రచండ. పక్కకెళ్ళి మాట్లాడు. హలో ప్రచండ, వచ్చారా? మే వచ్చి చాలాసేపు అయింది. ఇక్కడే ఉన్నాం. ఇక్కడున్నారా? ఏ వేషంలో ఉన్నారు? మారు వేషంలో కాదు, మా వేషంలోనే చాటుగా ఉన్నాం. ఆ పోలీసులేంటి? వాళ్ళు వస్తున్నట్టు మాకెందుకు చెప్పలేదు? నాకు ఇప్పుడే తెలిసింది. పార్థు సడన్ షాక్ ఇచ్చాడు. వాళ్ళుంటే బుజ్జమ్మని తీసుకెళ్లడం కష్టం. మీ ఆయనతో చెప్పి పంపించేయి. యయ్, మా ఆయన ఎవరు? ఆ పోలీసోడు పార్థు. వాడు మా ఆయన ఏంటి? ఏ, నీకేమన్నా మర్చిపోయిందా? మీ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారుగా. అంత సీన్ లేదు. ఇంకోసారి వాడిని మా ఆయన అన్నావంటే నీకు మర్యాదగా ఉండదు. నీ పెళ్లి గోల నాకెందుకులే. అతనితో చెప్పి పోలీసుల్ని పంపించేయి. నేను చెప్తే తను వినడు. బాగి వర్రీ అవుతుందని బుజ్జమ్మ సేఫ్టీ కోసం పోలీసుల్ని పిలిపించారు. నీకు మాయలు మంత్రాలు వచ్చు కదా, నువ్వే ఏదో ఒకటి చెయ్యి. అక్కడ అంతమంది ఉంటే నేనేం చేసేది? నన్ను అడుగుతావేంటి? నీకింకోసారి అవకాశం ఇచ్చాను, అది వాడు. అది కూడా నీకు చేత కాకపోతే వెళ్ళిపో. ఏంట్రా మనోహరి మనసు మారుతోంది, గొంతులేస్తోంది? మన అవసరం లేదనుకుంటోందా? బుజ్జమ్మ శక్తులు నీ సొంతం కానివ్వు మాంత్రిక. ఆ తర్వాత మనోహర్ను ఒక ఆట ఆడుకుందాం. ప్రచండ ఏమంటున్నాడు మనోహరి? ఇక్కడికి పోలీసులు ఎందుకు వచ్చారని అడుగుతున్నాడు. వాళ్ళు ఉండగా బుజ్జమ్మని ఎత్తుకెళ్లడం కష్టం అంటున్నాడు. ఏంటి మిస్సమ్మా డల్గా ఉన్నావు? ఓ, నీకు నమ్మకం లేదని సార్ అన్నారనా? లేదు రాతోడ్,
నా టెన్షన్ అంతా బుజ్జమ్మ గురించే. ఎటువైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందో అని భయంగా ఉంది. మీరేం వర్రీ అవ్వకండి మిసమ్మా. సారు, పార్థు సారు, పోలీసులు అందరు ఇక్కడే ఉన్నారు. ఇంకెంతసేపు ఎదురు చూడాలి మాంత్రిక? మనమేమి చేయలేమా? ఒకరిద్దరినైతే ఏ మార్చవచ్చురా, కానీ ఇంతమందిని ఏ మంత్రం వేసి మార్చలేవురా. అయితే ఈ అవకాశం కూడా చేజారిపోయినట్టేనా? మనం బయలుదేరిన శకునం బాగులేదనుకుంటా. కానీ మనం వచ్చేటప్పుడు బేతాళుడు అనుగ్రహించాడు కదా మాంత్రిక. అంటే మనకు అనుకూలంగా ఏదో జరుగుతుందనే కదా. కానీ ఇక్కడంతా ప్రతికూలంగా ఉందిరా. భేతాళుడు మనకి ఏ దారి చూపట్లేదు. భేతాళుడు దారి చూపాడ్రా డింబక. ఏ దారి మాంత్రిక? అటు చూడు, ఆ చెట్టుకి తేనె పట్టుందిరా. ఆ తేనె పట్టును కదిలించావనుకో, ఆ తేనెటీగలు చెల్లా చెదురై ఆశ్రమంలో ఉన్న అందరి మీద చెలరేగిపోతాయి. ప్రాణాలు దక్కించుకోవడానికి అందరూ తలో వైపు పరుగులు తీస్తారు. ఆ గందరగోళంలో మనం బుజ్జమ్మను ఈజీగా తీసుకుపోవచ్చు. మీ పథకం బావుంది, కానీ ఆ తేనెటీగలు మనల్ని కూడా వదలవు కదా. వాటి నుంచి మనల్ని కాపాడుకునే ఉపాయం చెప్తాను.